ఈ దీపావళి సందర్భంగా భగవాన్ శ్రీకృష్ణుడు రాక్షసుడు నరకాసురుని జయించిన దివ్య విజయం మనం స్మరించుకుందాం. భీకరుడైన నరకాసురుడు క్రూరత్వంతో పాలిస్తూ 3 లోకాలను భయభ్రాంతులకు గురి చేశాడు. బాధలో ఉన్న ప్రజలు దేవుని దయ కోరుతూ చంద్రకాంతిలో చేతులు ముడిచి ప్రార్థించారు. ప్రజల విలాపం విని కరుణతో నిండిన శ్రీకృష్ణుడు నరకాసురుని దౌర్జన్యాన్ని అంతం చేయాలని సంకల్పించాడు. సత్యభామతో కలిసి గరుడుడిపై ఆరూఢుడై యుద్ధభూమికి శ్రీకృష్ణుడు బయలుదేరాడు. ధైర్యవంతురాలు సత్యభామ కృష్ణుని పక్కన నిలబడి అగ్నిలా మండే బాణాలను సంధించింది. ఆ తరువాత స్వయంగా నరకాసురుడు అగ్నికోపంతో ప్రదర్శించి నాశనం చేయడానికి సిద్ధమయ్యాడు. ఆకాశం భూములు వణికాయి. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం విసరగా నరకాసురుడు తన శక్తితో ఎదుర్కొన్నాడు. ఇది వెలుగుతో చీకటి మధ్య మహాసంగ్రామం. అలా తగిలిన కృష్ణుడు నేలపై పడిపోయారు. ఇదంతా పక్కనుంచి చూస్తున్న సత్యభామ ధైర్యంగా తన విల్లు పైకెత్తి నరకాసుర సైన్యంపై బాణాన్ని గురిపెట్టింది. ఘోరమైన యుద్ధం జరిగింది. సత్యభామ మరియు నరకాసురుడికి యుద్ధం ఘోరమైన యుద్ధం. మొత్తం సైన్యం చనిపోయేలా ఉంది. నరకాసురుడు తన సైన్యాన్ని ఎక్కువ చేసుకుంటున్నా సత్యభామ వాళ్ల సైన్యాన్ని మట్టి కల్పిస్తూనే ఉన్నారు. సత్యభామ ఓర్పు పట్టి ఇంకా సహనం కోల్పోయి తన ధనస్సుతో మాయాబనం రాక్షసుడమే ఆ రాక్షసుడికి తగిలి ఆ రాక్షసుడు అంతరించిపోయాడు. అలా సత్యభామ ఆ రాక్షసుడిని చంపేసి మనకి దీపావళి తెచ్చారు. ఈ దీపావళి కథ మనకు చెబుతున్నది ఒక గొప్ప సత్యం: ధర్మం ముందు అధర్మం ఎప్పటికీ నిలవదు. సత్యభామమ్మ శ్రీకృష్ణ పరాక్రమం వల్ల నరకాసురుడు నశించాడు. అంధకారాన్ని తొలగించి వెలుగుని ప్రసారం చేసినట్లే మన జీవితాలలోనూ అజ్ఞానం తొలగిపోవాలి, జ్ఞానం వెలుగులు విరజిమ్మాలి. ఇదే దీపావళి పండుగ మనకు ఇచ్చే శుభపాఠం.